హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు బంధు పథకం, రైతు భరోసా పథకానికి సంబంధించి పలు కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయండి. సో వీరందరికీ కూడా రైతు బంధు అనేది అయితే రద్దు చేయబోతున్నారు. అలాగే కౌలు రైతులకి రైతు భరోసా అయితే అమలు చేయబోతున్నారు. అలాగే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని కూడా పెంచబోతున్నారు. సో ఎన్ని విడతల్లో ఈ యొక్క అమౌంట్ అనేది అందజేస్తారు, ఏ విధంగా ఎంత మొత్తంలో అందజేస్తారు అనే విషయానికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. సాగుకు యోగ్యంగా లేనప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేయాలని భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్కు పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నారు. అయితే వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాకి 7,500 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే 2 సీజన్లకి కలిపి ఏడాదికి 15,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. సో రైతు భరోసా పేరుతో ఈ పథకం అయితే అమల్లోకి రాబోతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 19 లక్షల ఎకరాలనేవి సాగుకు యోగ్యంగా లేకపోయినప్పటికీ కూడా రైతు బంధు పథకం అనేది అందుతుందని, సో కేవలం సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఇకపై రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తామని చెప్పేసి మనకి స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుందండి. వానాకాలం సీజన్లోపే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే చేయించి కేవలం సాగుకి వినియోగిస్తున్న భూమికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా 2,850 కోట్ల రూపాయలు అయితే ఆదా కాబోతున్నాయి. ప్రస్తుతం రైతు బంధు కోసం ఏటా 15,000 కోట్ల రూపాయలను అయితే ఖర్చు పెడుతున్నారు. దాని స్థానంలో రైతు భరోసాకి శ్రీకారం చుట్టి 19 లక్షల ఎకరాలను మినహాయిస్తే ఏడాదికి 19,800 కోట్ల రూపాయలు సరిపోతాయి అనే అంచనాలో ప్రభుత్వం అయితే ఉంది. ఇక కౌలు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా అనేది చెల్లిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో సుమారుగా 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎంపిక ఎలా చేస్తారు, కౌలుదారుడికి ఇస్తే యజమానికి రైతు భరోసా నిలిపివేస్తారా లేకపోతే ఇద్దరికి ఇస్తారా అనే అంశాలపై ఇంకా స్పష్టత అయితే లేదు. దీనికి సంబంధించి కూడా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం తాజాగా వెల్లడించడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మనకి దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రానున్న వానాకాలం సీజన్ నుంచి ఈ యొక్క కొత్త మార్పులన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి.